వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ వేసుకోండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి గణేష్ చతుర్థి సింపుల్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో దీనికి కావాల్సిన ఇమేజెస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా నేను డిస్క్రిప్షన్లో ఈ 2 ఇమేజెస్ అయితే ఇస్తాను. సో అవి రెండు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గూగుల్కి రండి. గూగుల్కి వచ్చేసిన తర్వాత సెర్చ్లో రీమేకర్ ఏఐ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ ఈ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో మీరు ఫస్ట్ ఆప్షన్ ఫేస్ స్వాప్ అని ఉంది కదా, సో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు 2 అప్లోడ్ ఇమేజెస్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. అందులో ఫస్ట్ దాంట్లో అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, సో దాని మీద సెలెక్ట్ చేసుకొని ఇందాక మీకు 2 ఇమేజెస్ ఇచ్చాను కదా, అందులో మీరు ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు అప్లోడ్ స్వాప్ ఇమేజ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చేసి బ్రౌజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేసేస్తారంటే మీ ఇమేజ్ అయితే పెట్టేసేయాలి. సో ఇక్కడ నేను నా ఇమేజ్ క్లియర్ ఇమేజ్ తీసుకున్నాను. ఫేస్ క్లియర్ ఉండాలి అండ్ హాఫ్ పిక్ మాత్రమే తీసుకోండి, సో దట్ ఈజీగా అది స్వాప్ అయితే చేసేసుకుంటుంది. సో ఇప్పుడు రెండు అప్లోడ్ చేసేసిన తర్వాత స్వాప్ మీద క్లిక్ చేసేసేయండి. సో మనకు 10 సెకండ్స్ లోపే మనకు చాలా సింపుల్గా ఇమేజ్ అయితే స్వాప్ చేసి ఇక్కడ మనకు ఇచ్చేసేస్తుంది. డౌన్లోడ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది, సో దట్ మనము ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో చూసేద్దాం ఇమేజ్ అయితే ఎలా వచ్చేసిందో. సో ఇమేజ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది కదా, సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసేస్తే ఇమేజ్ అయితే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఒకసారి ఇమేజ్ అయితే చూసేద్దాం ఎలా వచ్చేసిందో. సో చూడండి, ఇది డౌన్లోడ్ అయిన ఇమేజ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎక్కడ కూడా అస్సలు బ్లర్ అవ్వలేదు. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. అండ్ టెలిగ్రామ్లో కూడా ఈ 2 ఇమేజెస్ అయితే నేను అక్కడ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ.